దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా యొక్క జెరూసలేం వర్షిప్ సెంటర్ గంగవల్లి జాస్వా మినిస్ట్రీస్ తరపున ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా దైవదేవుని ప్రకటిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియులారా, ఇది నా దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన కొన్ని మాటలు త్వరితంగా ఉన్న సమయంలోనే వాక్యాన్ని మనం ధ్యానించేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకు ప్రతివానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవ, ప్రేమ కలుగుతండి, నీకు వందనాలయ. ఈ సమయంలో ప్రభువా మీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను. నిబిడలమైన మేమందరం కూడా మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి, మీ వాక్యాన్ని విని వాటిలో ఉన్నటువంటి విషయాలు గ్రహించి వాటి ప్రకారం జీవించడానికి మేము సిద్ధపడుతున్నామయ్యా. మీరు మాట్లాడండి ప్రభువా. దేవా, నిపక్షంగా కొద్ది నిమిషాలు నేను మాట్లాడటానికి సిద్ధపడుచుండగా దేవా, నా నోట మీ మాట ఉంచండి. నా ద్వారా నాతో మా అందరితో సూటిగా మాట్లాడండి. నా ఆలోచనలు, నా ఉద్దేశాలు సమస్తమును దూరపరిచి కేవలము మీ చిత్తం మాత్రమే ఉంచి మీ ఆలోచనలు నాకు అనుగ్రహిస్తూ నా నోట మీ మాట ఉంచి మాట్లాడి మహిమ పొందమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇలా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదువుకున్నటువంటి లేఖనాలను మనం ధ్యానం చేసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో రాయబడినటువంటి ఒక మాట చదివినాం కదా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకును అని రాయబడినటువంటి ఈ లేఖనాన్ని ఈ దినాన్ని మనం ధ్యానం చేద్దాం. వెదకుడి మీకు దొరకును అని చెప్పినటువంటి రాయబడినటువంటి ఈ మాట మనం ధ్యానం చేద్దాం. అడుగుడి ఇవ్వబడును అంటే ఎన్నోసార్లు ఎన్నో రకాల మాటలు వినే ఉంటాం, మనం విన్నాం కూడా. ఎలా అడగాలి, ఏమి అడగాలి, ఎవరిని అడగాలి, ఎప్పుడు అడగాలి, ఇవన్నీటువంటి విషయాలు. ఇది దేవుడు మన ముందుకు తీసుకొచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విషయం ఏంటంటే వెదకుడి అనేటువంటి ఒక పదాన్ని మనం ధ్యానం చేద్దాం. వెదకుడి మీకు దొరకను. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటలలో వెదకుడి మీకు దొరుకును అనేటువంటి సందర్భంలో ఎవరు వెతికారు, ఏం వెతికారు అనేటువంటి ఒక మాట మనం ధ్యానం చేసినట్లయితే బైబిల్ గ్రంథంలోనే, పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానాలు ఆయన ఉపమానం లేకుండా ఎక్కువ శాతం ఎక్కడ కూడా ఆయన బోధించినట్లుగా మనం చూడం. ఎందుకంటే ఉపమానాలు చెప్తే అక్కడ ఉన్నటువంటి వారికి త్వరగా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఉపమానాలు చెప్పినటువంటి సందర్భాలు మనం అనేకం చూస్తూ ఉంటాం. అయితే లూకా సువార్త 15వ అధ్యాయంలో 8వ వచనంలో రాయబడిన మాట, 15వ అధ్యాయము 3వ వచనం నుంచి ఒక ఉపమానం చెప్పారు. ఆ తర్వాత కంటిన్యూషన్లో 8వ వచనంలో 8వ వచనం నుంచి మరొక ఉపమానం చెప్తారు యేసుక్రీస్తు ప్రభువారు. అదేంటో చదువుదాం చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనం నుంచి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెదకదా అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఇక్కడ రాయబడిన మాట మనం కొద్ది నిమిషాలు వాక్యపు లోతులోనికి మనం వెళ్ళి మనం ధ్యానం చేయగలిగినట్లయితే ప్రభు అంటున్నాడు కదా, ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఒకవేళ 10 వెండి నాణ్యాలు ఉన్నాయి, వెండి నాణ్యాల స్థానంలో ఏ స్త్రీకైనా లేదా ఏ పురుషుడికైనా లేదా యవ్వనికైనా, ఏ విశ్వాసకైనా, ఏ క్రైస్తవుడికైనా ఏదైనా ఆశీర్వాదకరమైన స్థితి ఉంటే, ఇల్లు ఉంటే, ఐశ్వర్యం ఉంటే, అందం ఉంటే, బలం ఉంటే, బలగం ఉంటే, సంథింగ్ ఇది ఏదైనా సరే ఇవి ఉంటే ఆమె దీనిని ఇప్పుడు ఆ వెండి నాణ్యాల్లో ఒకటి పోగొట్టుకుంటే, నేను చెప్తున్నాను, దీనిని మనం మరొక కోణంలో, ఆత్మీయ కోణంలో ఆలోచిస్తే నీవు కలిగి ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు, ఆత్మీయ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, అర్థమవుతుందా, ఆస్తి కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, అందచందాలు కావచ్చు, బలబలగాలు కావచ్చు, ఇవన్నీ కలిగి ఉన్న నీవు వాటిలో ఒకటి పోగొట్టుకుంటే, బంధువులలో ఒకరిని పోగొట్టుకుంటే, ఆత్మీయులను పోగొట్టుకుంటే, ఆత్మీయుల స్నేహితులను పోగొట్టుకుంటే, ఆత్మీయ సేవకులను పోగొట్టుకుంటే ఏం చేయాలి? దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. పోగొట్టుకున్నది అని ఉంది కదా ఇక్కడ. ఆమె దీపం వెలిగించింది. మొదట ఏం చేసిందండి? నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె మొదట చేసిన పని దీపము వెలిగించింది. దీపం వెలిగించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అక్కడ చీకటి ఉంది కాబట్టి వెలుగు కొరకు దీపాన్ని వెలిగిస్తాం. అలాగనే ఇక్కడ ఆమె దీపం వెలిగించింది అంటే దీనికి సాదృశ్యం ఏంటంటే ఈవిడ చీకటిలో పోగొట్టుకుంది అంటే అశ్రద్ధ వల్ల పోగొట్టుకోవచ్చు, లేదా ఆ వస్తువు విలువ, ఆ మనుషుల విలువ, ఆత్మీయుల విలువ తెలియక పోగొట్టుకోవచ్చు,
లేదా నిర్లక్ష్యం వల్ల పోగొట్టుకోవచ్చు, లేదా అహంకారం గర్వం వల్ల కూడా పోగొట్టుకోవచ్చు. ఈ రోజున ఎవరిని ఏ విధంగా ఏ విషయంలో నువ్వు చులకనగా చూసి పోగొట్టుకున్నావో నాకు తెలియదు, కానీ వాక్యపు వెలుగులో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నువ్వు ఎప్పుడు పోగొట్టుకుంటావంటే ఆమె దీపం వెలిగించింది అన్నది కదా. దీపం వెలిగించక ముందు ఏమున్నట్టు అక్కడ? చీకటి ఉన్నట్టు. నువ్వు కూడా నీ ఆత్మీయులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ పోగొట్టుకున్నావంటే చీకటికి సాదృశ్యంగా ఉన్నటువంటి లోకములో ఉండి పోగొట్టుకున్నావేమో, లోకాశల్లో ఉండి పోగొట్టుకున్నావేమో. లోకములో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. వీటిని దృష్టిలో పెట్టుకొని నీ ఆత్మీయులను దూరం చేసుకున్నావేమో, పోగొట్టుకున్నావేమో. లేదా చీకటి పాపానికి, శాపానికి సాదృశ్యంగా ఉంది. ఏ పాపము, ఏ శాపంలో ఉండి నీ వాళ్ళను పోగొట్టుకున్నావు, నీ ఆత్మీయతను పోగొట్టుకున్నావేమో. ఇలా చీకటిలో ఉంటేనే దీపం వెలిగించేది. దీపం ఎప్పుడు అవసరం? చీకటి ఉన్నప్పుడు. ఈమె దీపం వెలిగించింది అంటే చీకటిలో ఉన్నప్పుడు పోగొట్టుకుంది, చీకటిలో పోగొట్టుకుంది. నువ్వు కూడా అంతే, చీకటిలో ఉన్నప్పుడు. చీకటి అంటే లోకానికి సాదృశ్యం చెప్పాను కదా, పాపానికి లేదా శాపానికి సాదృశ్యం. నువ్వు పాపంలో, లోకంలో, శాపంలో ఉన్నప్పుడు ఇదిగో ఈ ఆత్మీయులు పోగొట్టుకున్నావేమో, ఆత్మీయ సావుకులను దూరం అయ్యావేమో, పోగొట్టుకున్నావేమో, బంధువులను పోగొట్టుకున్నావేమో. అయితే ఏం చేయాలంటే దీపం వెలిగించింది ఈవిడ. వెలుగు, దీపం అంటే వెలుగు సాదృశ్యంగా ఉంది. వెలుగు ఎవరు? ఆ వెలుగులో వెతకాలి. ఏ వెలుగులో వెతకాలి? వెలుగు ఏమిటి? బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, ఒక మాట చదువుతా చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటల్లో యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో మరలా యేసు, నేను లోకమునకు వెలుగును. ఇంకా కంటిన్యూషన్ ఉంది వాక్యం. మనకు ఆ మాట ప్రాముఖ్యం కాబట్టి ఆ మాటతో నేను జ్ఞాపకం చేస్తాను. నేను లోకమునకు వెలుగును. ఏ వెలుగు అంటే యేసు. ఆయన వెలుగులోనికి రావాలి. ఆయన వెలుగై ఉన్నటువంటి యేసు ఆయన వెలుగుతూ ఉన్నారు, మనల్ని వెలిగిస్తూ ఉన్నారు. ఆయన వెలుగులోనికి వచ్చినట్లయితే, అంటే వాక్యపు వెలుగులోకి నువ్వు వస్తే ఆ చీకటి అంతా పోతుంది, శాపం అంతా పోతుంది, గర్వము, అహంకారం, నిర్లక్ష్యం ఇవన్నీ పోతాయి. పోగొట్టుకున్న తర్వాత వెతుకు, ఆ వెలుగులో వెతుకు. ఖచ్చితంగా దేవుడు తన వెలుగులో నీకు పోగొట్టుకున్న దాన్ని ఖచ్చితంగా ఇవ్వటానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని పోగొట్టుకున్నాం, మనం ఎన్ని పొందుకున్నామండి. మనం ఆరోగ్యం పోగొట్టుకోలేదా? మరలా ప్రభువుని అడిగితే దేవుడు ఇవ్వలేదా? ఎన్ని రకాల స్వస్థతలండి, ఎన్ని రకాల ఆశీర్వాదాలండి. ఆస్తి పోగొట్టుకొని, ఐశ్వర్యం పోగొట్టుకొని మరలా పొందుకున్నటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. కొంతమంది పొందుకున్నారు. కారణం ఏంటంటే యేసయ్య పాదాలు పట్టుకొని యేసుక్రీస్తు వెలుగులోనికి వచ్చి ఆయన వెలుగులో నడుస్తూ, ఆయన వెలుగులో ప్రకటిస్తూ, ఆయన వెలుగును మరలా చెప్తున్నా, ఆయన వెలుగును కలిగి ఉండి ముందుకు కొనసాగుతున్నారు. కాబట్టి ఏదైతే పోగొట్టుకున్నారో మరలా దానిని సంపాదించుకున్నారు. ఈ సందర్భం ఒక మాట నేను చెప్తాను వినండి. దావీదు గారు కూడా తన సొంత వారిని పోగొట్టుకున్నప్పుడు, భార్యల బిడ్డలను, తర్వాత తనతో ఉన్నటువంటి వారందరినీ పోగొట్టుకున్నప్పుడు ఆయన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రభువుని అడిగితే, వెళ్ళు, నువ్వు కలుసుకుని నీ వారిని మరలా దక్కించుకుంటా ఉన్నాడు. ఎక్కడ దొరికింది ఇక్కడ ధైర్యం అంటే ప్రభు వలనే. ఈరోజు నువ్వు పోగొట్టుకున్నది కూడా వెతకాలి అంటే దేవుని వెలుగులోనే వెతకడానికి ప్రయత్నం చేయాలి. వెలుగు ఎక్కడుంది? ఎప్పటి నుంచి? ఒక మాట అండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్ని సంవత్సరాల క్రితం లోకానికి వచ్చారంటే, చాలా మంది అంటున్నారు 2000 సంవత్సరాల క్రితం అంటున్నారు. 2000 సంవత్సరాల క్రితమే కాదండి, 2000 సంవత్సరాల క్రితం కాదు. ఆయన నేను వెలుగును, లోకమునకు వెలుగును అన్నాడు. ఆది కాండంలో చూడండి, ఆది కాండం 1వ అధ్యాయం 2-3 వచనాలు రాయబడింది కదా. అక్కడ రాయబడిన మాట మనం గమనించినట్లయితే 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్ముని పలుకగా వెలుగు కలిగింది. మరి అదే ఆది కాండము 1వ అధ్యాయము 15వ వచనం నుంచి మిగిలిన కొన్ని వచనాలు చదివినట్లయితే అక్కడ 4వ దినాన 4వ రోజున దేవుడు సృష్టిలో భూమి మీద వెలుగవడానికి సూర్య, చంద్ర, నక్షత్రాలు చేశాడు. మరి భూమి మీద వెలుగవడానికి ఈ సూర్య, చంద్ర, నక్షత్రాలు 4వ రోజు వస్తే, మరి మొదటి రోజున ఉన్న వెలుగు ఏంటి? ఏమిటి వెలుగు అంటే ఆ వెలుగే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఆది నుండి ఉన్నవాడు ఆయన. అందుకే నేను లోకానికి వెలుగును అన్నాడు. ఇప్పుడు ఈ వెలుగులో పోగొట్టుకున్న దాన్ని వెతికితే ఖచ్చితంగా దక్కించుకుంటాం. ప్రభు వారు వెలుగే ఉన్నారు. ఆ వెలుగులోనికి నువ్వు రావాలి. చీకటి తొలగిపోవాలి. నీలో ఉన్నటువంటి చీకటి, అది శాపం కావచ్చు, అది పాపం కావచ్చు, అది బలహీనత కావచ్చు, అనారోగ్యం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. పిల్లరా, దేవుని దగ్గరకు వస్తే నువ్వు పోగొట్టుకున్న దాన్ని ఖచ్చితంగా దక్కించుకుంటామని దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. వెతకాలి. ఈమె పోగొట్టుకున్న దానిని ఎలా వెతుకుతుందట? చదివాం కదా, లూకా సువార్త 15:8వ వచనంలో మనం చదివాం కదా. మరలా నేను చదువుతాను చూడండి. ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెదకదా.
ఇల్లు ఊడ్చి శుభ్రం చేసి. ఇల్లు ఊడవటం అంటే ఏమిటి? దీన్ని కూడా ఒక ఆత్మీయ కోణంలో చూస్తే ఏ ఇల్లు అండి? ఇల్లు అంటే ఏమిటి? హెబ్రీ పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక. మనం ఇల్లు అనేటువంటి సందర్భం వచ్చింది కాబట్టి ఇల్లు ఓడవటం అంటే ఏంటి అని అన్నాను కాబట్టి ఈ ఒక్క మాట కూడా మనం ఇక్కడ వాక్యపు వెలుగులో చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన మాట చదివినట్లయితే, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇల్లు ఊడ్చి అంటే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. ఆ వాక్యపు వెలుగులో యేసు వెలుగయ్యినటువంటి యేసు దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకు? వెతకటానికి, పోగొట్టుకున్న దాన్ని వెతకటానికి. ఆత్మీయత పోగొట్టుకున్నావు కదా, ఆ ఆత్మీయత పోగొట్టుకున్న ఆత్మీయతను కానీ ఆత్మీయులు కానీ వెతకాలి అంటే యేసు వెలుగులోనికి రావాలి, యేసు దగ్గరికి రావాలి. వచ్చిన నీవు మొదట వెతకాలి అంటే దేహం అనే ఈ ఇల్లుని శుభ్రపరచాలి. స్నానంతో కాదు సుమా, పరిశుద్ధత నిన్ను పరిశుద్ధపరచుకోవాలి. దేవుని వాక్యంతో నింపబడి ఇల్లు ఊడ్చి, ఆ తర్వాత ఇంకా కంటిన్యూ చేద్దాం చూడండి. ఇల్లు ఊడ్చి దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. దొరుకు వరకు పోగొట్టుకున్న దాన్ని వెతికేటప్పుడు జాగ్రత్తగా వెతకాలి. ఎలా వెతకాలి? దేహాన్ని పరిశుద్ధపరచుకొని వెతకాలి. ఎలా వెతకాలి? వాక్యపు వెలుగులో వెతకాలి. అయితే దేవుని వాక్యం ఇక్కడ చదివాం కదా, ఈమె పోగొట్టుకున్న దాని కొరకు వెతికింది. మరి కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యం ఏమి సెలవిస్తా ఉంది? ఏమి వెతకమని చెప్తుంది? ఇంకా కొన్ని చదువుదాం చూడండి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు చదివినట్లయితే అపోస్తులైన పౌలు గారు రాసినటువంటి పత్రికలో నుంచి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడిన మాట మనకు ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ఏమిటట? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. ఏం వెతకమన్నాడు ఆయన? నువ్వు నిజంగా క్రీస్తుతో లేపబడినట్లయితే. క్రీస్తుతో లేపబడటం అంటే ఇది బాప్తిస్మ అనుభవము. క్రీస్తుతో లేపబడితే నువ్వు వెతకాల్సింది పైనున్నవి వెతకాలి. పైన ఏముంది? దేవుని రాజ్యం ఉంది, దేవుని మహిమ ఉంది, దేవుని యొక్క పరలోక రాజ్యం, నిత్య జీవం ఉంది. దానిని వెతకాలి. దాన్ని వెతకమని దేవుని వాక్యం సెలవిస్తాను. ప్రియులారా, ఏం వెతుకుతున్నావు? ఏం వెతకమని? పోగొట్టుకున్నవి దేవుని వెలుగులో వెతకాలి, వాక్యపు వెలుగులో వెతకాలి. ఇల్లు నీ దేహాన్ని, నీ హృదయాన్ని, నీ నోటి మాటను పరిశుద్ధపరచుకొని వెతకాలి. పోగొట్టుకున్న మరలా దక్కించుకోవాలంటే నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాల్సిందే. అప్ టు బాటం కంపల్సరిగా శుద్ధి చేసుకోవాల్సిందే. నీ నోరు, నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన సమస్తము కూడా పరిశుద్ధపరచుకొని నువ్వు ఏది పోగొట్టుకున్నావో దానిని వెతకాలి అంటే వాక్యపు వెలుగులో వెతకాలి. ఎలా వెతకాలి? జాగ్రత్తగా వెతకాలి. రెండవదిగా ఏం వెతకాలి అంటే పైనున్న వాటినే వెతకాలి. ఏముంది పైన అంటే పరలోక రాజ్యం ఉంది, తండ్రి సింహాసనం ఉంది, నిత్య జీవం ఉంది. అక్కడ కోటాను కోట్ల దూతలు పరిశుద్ధుని ప్రభువుని స్తుతి గానాలు చేసేటువంటి ఆరాధన ఉంది. అక్కడ సంతోషం ఉంది. అక్కడ సూర్యచంద్ర నక్షత్రాలు ఈ లైట్లు కాదు కానీ దేవుడే వెలుగు అన్నాడు. అందుకని దాన్ని వెతకమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరొక మాట కూడా మనం చదువుదాం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మరొక మాట రాయబడి ఉంది. ఏమి వెతకమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందో కొన్ని నిమిషాలు మనం త్వరగా వాక్యాన్ని మనం ధ్యానం చేయగలిగినట్లయితే మత్తయి సువార్తలో రాయబడిన మాట 6వ అధ్యాయంలో 33వ వచనాన్ని చదువుతాను చూడండి. 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. కాబట్టి మీరు మొదట ఏం వెతకాలట? ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. ఇక్కడ ఏ సందర్భంలో మాట్లాడాడంటే ఆయన ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని చింతపడుతున్నారు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించలేడా అని ప్రభువు మాట్లాడుతూ అంటాడు కదా. మీరు మొదట ఇవన్నీ మీకు కావాలంటే, అంటే తినడానికి ఆహారము, కట్టుకోవటానికి వస్త్రము, ఉండటానికి ఇల్లు, ఇంకేదైనా సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదైనా కావచ్చు, నువ్వు వాటిని పొందుకోవాలి అంటే ఆశ ఉంది ఎవరికైనా. అవన్నీ కావాలి, ఆశీర్వదింపబడాలి, దీవించబడాలని ఆశ ఉంది. అయితే ఇవన్నీ కావాలి అంటే మొదట అక్కడ రాయబడిన మాట ఏమిటి? మళ్ళా చదువుదా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనమును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. ఆయన రాజ్యం ఏముంటది? నీతి సామ్రాజ్యం, అక్షయమైనటువంటి సామ్రాజ్యం. అది
క్షయత అనేది లేదు అక్కడ. దేవుని రాజ్యం కడ వరకు స్థిరంగా ఉండేటువంటి రాజ్యం అది. అక్కడ ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలి. పోగొట్టుకున్నవి వెతకాలి. ప్రియులారా, జాగ్రత్తగా వినున్న దేవుని వాక్యాన్ని. పైనున్న వాటిని వెతకాలి. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. పైనున్న వాటిని వెతకాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు ఏం పోగొట్టుకున్నావో దానిని వెతకాలి. కానీ మరి ఏం వెతుకుతున్నా? దానియేలు గ్రంథంలో చివరిగా ఈ కొన్ని మాటలు నేను చెప్తాను, వినండి. దానియేలు గ్రంథంలో రాయబడిన మాట మనం చూసినట్లయితే, ఈ రోజున అనేక మంది దేవుని వాక్యం వింటూనే క్రైస్తవులుగా పిలువబడుతూనే, దేవుని బిడ్డలుగా ఉంటూనే, పిల్లరా, దేవుడిగా కలిగి ఉండి, యేసుక్రీస్తు ప్రభువారిని దేవునిగా కలిగి ఉండి, విశ్వాసం ఉండి, బాప్తిస్మపు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది దారి తప్పుతూ ఏం వెతుకుతున్నారో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఈ సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4-5 వచనాల్లో రాయబడిన మాట చదివినట్లయితే, అందుకు ఆ ప్రధానులు, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెననియుండి తగిన హేతువు కనిపెట్టుచుండెరి. అర్థమైందండి? దేనికోసం కనిపెడుతున్నారు? దేనికోసం వెతుకుతున్నారు వీళ్ళు? దానియేలు గారి మీద నింద మోపుదామని వెతుకుతున్నారు. ఈ రోజున చాలా మంది నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి, నీ యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి ఎంతమంది నిందలు వేస్తున్నారో, నింద వేద్దామని వెతుకుతున్నారో. కానీ ప్రియులరా, నేను ఈ మాట, నీవు నిష్కలంకంగా ఉండి భక్తి జీవితం కొనసాగిస్తూ ఉంటే, మత్తయి సువార్తలో ప్రభు అంటాడు కదా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడు. కోర్స్ వాళ్ళు అననివ్వండి, చెడ్డ మాటలననివ్వండి. నిందలు పడుతున్నావా? అవమానించబడుతున్నావా? బాధిస్తున్నారా? వేధిస్తున్నారా? దేవుడు సర్టన్ టైం, ఒక టైం ఉంది, ఒక సమయం. ఆ సమయంలో నిన్ను తగిన కాలం అంది నేను ఖచ్చితంగా ఆయన హెచ్చిస్తాడు. అర్థమైందా? నీ మీద నిందలు మోపేవారు చాలా మంది ఉంటున్నారు. నీ భక్తి జీవితాన్ని హేళన చేసే వాళ్ళు ఉన్నారు. ప్రార్థనా జీవితాన్ని అవమానకరంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. యవన బిడ్డలారా, ఈ యొక్క సమయంలో నేను మీకు ఒక మాట అడగాలని ఆశపడుతున్నాను. ఏం వెతుకుతున్నావు? మందు షాపులో అనవసరమైన వాటిని వెతుకుతున్నావా? లోక సంబంధమైన వాటిని వెతుకుతున్నావా? ఈ రోజున దేవుని బిడ్డలు, యవన బిడ్డలు చాలా మంది వాక్యాన్ని వెతుకుతున్నారండి. సంతోషం అది. వాక్యాన్ని అన్వేషిస్తున్నారు, చాలా సంతోషం అది. దేవుని వెతుకుతున్నారు. దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుండి తిరిగి చూస్తున్నాడట. నీకోసమే. నువ్వు చూస్తున్నావు కదా, దేవుని వెతుకుతున్నావు కదా. గాడ్ బ్లెస్ యు సహోదరుడా, సహోదరి. దేవుని వెతుకో. కానీ కొంతమంది నిన్ను వెతుకుతున్నారు. నో ప్రాబ్లం, వెతకనేయండి, అవమానపరచనేయండి, నిందించనేయండి, బాధించనేయండి, ఎన్ని మాటలైనా అననేయండి. దేవుడికి స్తోత్రం అనుకో. వాళ్ళు వెతుకుతున్నారని మనం వెతకొద్దు. ఈ రోజున అనేక మంది నిందలు మోపుదామని వెతుకుతున్నారు. ఇంకొక మాట పరిశుద్ధ గ్రంథంలో నీ మీద, నా మీద కాదు, దానియేలు గారి మీద మాత్రమే కాదు, కానీ ఒక మాట చదువుదా చూడండి. లూకాసు వార్తలో 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయంలో 53వ వచనం, 54వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 53, 54 వచనాలు రాయబడిన మాట చదువుతాను. ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను, పరిసయ్యులను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలెను నుండి ఆయన నోట నుండి వచ్చు ఈ మాట ఆయనను పట్టుకున్నటకు పొంచి వెదకుచూ చాలా సంగతులను గూర్చి ఆయనను మాట్లాడింపసాగిరి. ప్రభువుని మాట్లాడిస్తా ఉన్నారట. అనేక ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. ఎందుకు అడుగుతున్నారంటే, ఆ మాటలలో పొరపాటున ఏదైనా తప్పుడు మాట వస్తుందేమో, పొరపాటున ఏదైనా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడతారేమో, పొరపాటున ఏమైనా దేవుణ్ణి దూషిస్తారేమో, పొరపాటున ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడతారేమో అని వెతుకుతున్నారు. తప్పులు వెతుకుతున్నారు మాటల్లో. ఎవరిని? సాక్షాత్తు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిలోనే తప్పులు వెతకడానికి ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఆఫ్టర్ మనం ఎంతండి? వెతికే వాళ్ళు వెతకనివ్వండి. కానీ మనము మాత్రం తప్పులు వెతకొద్దు. ఎదుటి వారిలో మనం వెతకాల్సింది ఏంటంటే, మనలో ఉన్నటువంటి తప్పేదో మనం వెతుకొని దాన్ని సరి చేసుకోవాలి. నీలో ఉన్న మిస్టేక్ ఏంటో నువ్వు సరి చేసుకోవాలి. వెతకాలి, పోగొట్టుకున్నటువంటి వారిని వెతకాలి. పిల్లరా, నేను ముగించబోతున్నాను. ఏం పోగొట్టుకున్నావు? మరలా చెప్తున్నాను, నీ ఆత్మీయ సేవకులను పోగొట్టుకున్నావు. తొందరపాటు నిర్ణయాల వల్ల, పాటకి ఇవ్వలేదనో, ప్రార్థనకి ఇవ్వలేదనో,
ఆరాధనకి ఇవ్వలేదనో, మరి ఇంక దేనికి ఇవ్వలేదనో, ప్రయారిటీ ఇవ్వలేదనే, సంఘంలో ప్రాముఖ్యమైనటువంటి ఆ స్థాయిలో నిన్ను ఉంచలేదనే దూరం అయిపోతున్నావు. నీ కొరకు ప్రార్థన చేసేటువంటి సేవకులను, ఆత్మీయ దైవజనులను పోగొట్టుకున్నావు. ప్రార్థనాపూర్వకంగా వెతుకు. వారు నిన్ను సంపాదించడానికి, నిన్ను దేవుని దగ్గర నిన్ను నిలవబెట్టడానికి, ధైర్యంగా నిలవబెట్టడానికి వారు ఎంత కన్నీరు కాచి నీ కొరకు, నీ ఆత్మ కొరకు ఎంత వేదన పడ్డారు, ఎంత ప్రసవ వేదన పడ్డారు తెలుసా నీకు? ఆ విషయం నీకు అర్థం కాదు. చాలామంది ప్రియులారా సేవకులను పోగొట్టుకుంటున్నారు, దూరం అవుతున్నారు సేవకుడికి. కారణం ఏమిటంటే వాక్యం గుచ్చుకుంటుందట వీళ్ళకి. వాక్యం అంటే నొచ్చుకుంటుందట. వాక్యం నొచ్చుకుంటే ఏం చేయాలి? పేతురు గారు అన్న ఆయన ప్రసంగంలో అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో వారు గుచ్చబడి, హృదయములలో గుచ్చబడి అని ఉంది. గుచ్చబడి ఏం చేశారు? వెళ్ళిపోయారా? పారిపోయారా? అది కాదు ఇంకో చోటకి వెళ్దామని అన్నారా? లేదండి, హృదయంలో నొచ్చుకొని ప్రభు ప్రేరేపణ పట్టి పేతురు గారు అడిగారు, అయ్యలారా మేమేం చేయాలి? అప్పుడు పేతురు గారు చెప్తారు, ఏం చేయాలంటే మీరు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి, మారు మనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి, మీకు పరిశుద్ధాత్మ వరం వస్తుంది. అవునా? ఇలాంటి మాటలన్నీ చెప్పారు అక్కడ. నీకు గుచ్చబడ్డప్పుడు మారాలి, మార్చుకోవాలి తప్ప సంఘం మారటం కాదు, సేవకుని మార్చుకోవడం కాదు, ఆత్మీయ స్థితిని మార్చుకోవడం కాదు. అర్థమవుతుందా? ఈరోజు చాలా మంది ప్రియులారా అటువంటి దారిలో కొంతమంది ఉంటున్నారేమో, కానీ ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకంటే నీకు బాగా తెలుసు. ఒకవేళ ఈ వాక్యం, ఈ మాటలు నిన్ను గుచ్చినట్లయితే వారు నొచ్చుకొని ఏమన్నారు? ఏం చేయాలన్నారు. ఒకవేళ నీకు అదే ప్రశ్న ఉంది, ఏం చేయాలయ్యా అన్నావు అనుకో, ఇదిగో వాక్యపు వెలుగులోకి రా, దీన్ని నువ్వు పరిశుద్ధపరచుకో. ఎక్కడ పోగొట్టుకున్నావో, ఏ స్థితిలో పోగొట్టుకున్నావో, ఏ స్థాయిలో ఉండి పోగొట్టుకున్నావో, ఎవరిని పోగొట్టుకున్నావో, ఎందుకు పోగొట్టుకున్నావో, ఎప్పుడు పోగొట్టుకున్నావో, పోగొట్టుకోవడానికి గల కారణం ఏమిటో నీకు తెలుసు కదా. మరొకసారి దాన్ని పునర్విమర్శ చేసుకొని నీకు నువ్వే దాన్ని రాబట్టుకోవచ్చు. ఎప్పుడు తెలుసా? వెతకాలి. ప్రభువుని వెతుకు, దేవుని వాక్యాన్ని వెతుకు, ఆయన వాక్యపు వెలుగు వెనుకరా. నువ్వు పోగొట్టుకున్నాను వెతుకు. రక్త సంబంధికులు దూరం అయ్యావు, పోగొట్టుకున్నావే. ప్రెస్టేజా? మంచి స్నేహితులు, ఆత్మీయ స్నేహితులు పోగొట్టుకున్నావే. ప్రెస్టేజా? ఆత్మీయంగా నిన్ను బలపరిచి నీ కొరకు ప్రార్థన చేసి సేవకులను పోగొట్టుకున్నావే. ప్రెస్టేజా? ఎందుకండి మనకది? ఆయన హస్తాల క్రింద దీన మనస్కులే ఉంటే ఆయన దీవిస్తారని రాయబడింది. ఈ రోజున అన్నీ సరిగానే ఉన్నాయి, కానీ అయ్యా నేను మంచిగా ఉంటున్నాను, సంఘంలో ఉంటున్నాను, సేవకులకి అంత సపోర్ట్గా ఉంటున్నాను, కానీ ఆరోగ్యం పోగొట్టుకున్నానని అంటావా? నిజమే, చాలామంది ఆరోగ్యం కూడా పోగొట్టుకుని ఉన్నారు. మరలా ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి అంటే వాక్యమే ఆధారం. ప్రభువు దగ్గరికి రావాలి. నేను ట్యాబ్లెట్లు వేసుకోవద్దని నేను చెప్పట్లేదండి, వాడాలి. డాక్టర్ సలహా మేరకు హాస్పిటల్కి వెళ్ళాలి, మందులు వాడాలి. ఆ మందులు వాడుతూనే ప్రార్థనాపూర్వకంగా ప్రభువుని అడగాలి. కొంతమందిని దేవుడు మెడిసిన్ లేకుండా స్వస్థపరుస్తాడు, కొంతమంది వారి విశ్వాసాన్ని బట్టి మెడిసిన్ ద్వారా స్వస్థపరుస్తాడు. ఏదైనా సరేనండి, ప్రభువు లేకుండా ఏ కార్యం అయితే జరగదు, ప్రభు చిత్తం లేనిది ఏంది జరగదు. కాబట్టి మరలా చెప్తున్నాను, నువ్వు ఎవరిని పోగొట్టుకున్నావో, ఏం పోగొట్టుకున్నావో, నీ కొరకు ప్రార్థన చేసేటువంటి గుంపును పోగొట్టుకున్నావేమో, వాళ్ళకు దూరం అయ్యావేమో. ఇస్కరియోతు యోధ కూడా పోగొట్టుకున్నాడండి. 11 మంది శిష్యులతో అభిషేకింపబడిన స్థానంలో ఉండి, అర్థమవుతుందా? 11 మంది 12 మంది, మొత్తం 12 మంది శిష్యులుగా ఉండి వాళ్ళు ఎటు వెళ్ళినా సరే అపోస్తులుగా పిలువబడ్డాడండి. అపోస్తులత్వాన్ని పొందుకున్నాడు, అపోస్తులుగా పిలువబడ్డాడు, అద్భుతాలు చేశారు, అన్ని ఆశ్చర్యకార్యాలు. చివరికి ఏం పోగొట్టుకున్నాడు? పరలోకాన్ని పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, రక్షణ జీవితాన్ని పోగొట్టుకున్నాడు. తిరిగి ఒక్కసారి ప్రభువా నన్ను క్షమించయ్యని పశ్చాత్తాపడి రియలైజ్ అయ్యి ప్రభు దగ్గరకు వచ్చి పాదాలు పట్టుకుంటే ఎంత బాగుండేదో. ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఈ రోజున ఆ పరిస్థితి ఎందుకు వస్తుందంటే ప్రభు దగ్గరికి తిరిగి రావడం వల్ల. ఏది పోగొట్టుకున్నావో దాన్ని వెతుకుదాం, వాక్యపు వెలుగులో వెతుకుదాం. ఆమె పోగొట్టుకుంది, అశ్రద్ధ వల్ల పోగొట్టుకుందేమో. అర్థమవుతుందా? అశ్రద్ధ వల్ల పోగొట్టుకుందేమో, నువ్వు అశ్రద్ధ వల్ల పోగొట్టుకున్నావేమో, గర్వం అహంకారం వల్ల పోగొట్టుకున్నావేమో. ఏది పోగొట్టుకున్నా సరే దాన్ని సంపాదించుకోవాలని ఆలోచన ఉంటే, మంచి మాత్రమే, చెడు పోగొట్టుకున్నదని నేను చెప్పట్లా. మంచి వాక్యము, ఆత్మీయత, ఆత్మీయులు, సేవకులు, సంఘం, మందిరం, ఇవన్నీ పోగొట్టుకుంటే వీటి కొరకు ప్రయాసపడి ప్రార్థన చేయి. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో, నిన్ను నువ్వు దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా దేవుడు నువ్వు ఏది పోగొట్టుకున్నావో దాన్ని ఇస్తాడు. ఏవి పోగొట్టుకోలేదో ఒక్క రోజులో అన్నీ పోగొట్టుకున్నాడు.
ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, పిల్లలు పోయారు, మొత్తం పోయింది. అఫ్కోర్స్ 1 రోజు 2 రోజులు మొత్తానికి అన్నీ పోగొట్టుకున్నాడు ఆయన. ఓపికతో ఉన్నాడు ఆయన, ఓపికతో ఉన్నాడు. ఒక్కొక్క సందర్భంలో ఆయనను ఆయన విమర్శించుకున్నప్పటికీ కూడా రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందలేదా? పోగొట్టుకున్న దాని కొరకు అయ్యో పోయిందే అనుకోకుండా, అయ్యా నాకు ఇవ్వండి ప్రభు, ఇలా పోగొట్టుకున్నాను, ఆత్మీయులు పోగొట్టుకుని ప్రార్థన చేస్తే, ఆయన వాక్యపు వెలుగులో నువ్వు ప్రార్థన చేసినట్లయితే నువ్వు ఏం పోగొట్టుకున్నావు? రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. లెట్ us pray. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, ఘనుడా, నీకు స్తోత్రాలయ్యా. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు నీవేనయ్యా. ఈ మాటలు ఎందరైతే విని ప్రభువా వారి హృదయంలో కూర్చోబట్టి వారి హృదయంలో నైనా ఇదిగో మారు మనసు అనుభవంలోకి వస్తున్నారో తండ్రి, అయ్యా నేను ఆత్మీయను పోగొట్టుకున్నాను, బంధువులను పోగొట్టుకున్నాను, ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల ఆత్మీయ సావుకులకు దూరమయ్యాను, పోగొట్టుకున్నాను, మందిరాన్ని పోగొట్టుకున్నాను, ఎందరైతే ప్రభువా పశ్చాత్తాపడుతున్నారో వారు తండ్రి వారి దేహాన్ని పరిశుద్ధపరచుకొని హృదయాన్ని పరిశుద్ధపరచుకొని తండ్రి వాక్యపు వెలుగులో వచ్చి నిన్ను ప్రార్థిస్తుంటే బిడ్డలను దీవించున్నాయ్యా. వాళ్ళు దర్శించండి ప్రభువా. ఏది పోగొట్టుకున్న ప్రతి ఈవి కూడా నాయన 100 అంతలుగా పొందుకోవడానికి సహాయం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. వ్యక్తమైనటువంటి కొద్ది మాటలు ప్రతి హృదయంలో పడి ఫలించడానికి సహాయం దయచేస్తూ వాక్య ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారమ్మా. యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు దేవుడు మనందరికి అనుగ్రహించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు కృతజ్ఞతలు, దేవదీవెనలు తెలియజేస్తున్నాను. అది గంగవల్లి గ్రామం అండి, వత్సవాయి మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. జెరూసలేం వర్షిప్ సెంటర్ అనేటువంటి పేరుతో మందిరాన్ని నడిపిస్తున్నాను. ఒక సేవకునిగా చేస్తున్నాను. మా కొరకు, మా సంఘం కొరకు, కుటుంబం కొరకు మీ ప్రతిదిన ప్రార్థనలో అవకాశాన్ని బట్టి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్.